మేడారం జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చే తంతు ఇవాళ జరగనుంది. సమ్మక్క తల్లి 5వ గొట్టుగోత్రాల పూజారులు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తెచ్చి జాతరలో గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ఉదయం కంకవనం గద్దెల వద్దకు తెచ్చాక మేడారం చిన్న సమ్మక్క గుడి నుంచి పూజారులు కొత్త కుండలు తీసుకొస్తారు. కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్క తల్లిని తీసుకొచ్చేందుకు కొక్కెర కృష్ణయ్య ఆధ్వర్యంలో ఒడ్డెరల బృందం మధ్యాహ్నం చిలుకలగుట్టకు వెళ్లడంతో అసలు ఘట్టం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచే మేడారం జాతర, అందులోనూ చిలుకలగుట్ట తొవ్వలో ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. దాదాపు కిలోమీటర్ దూరం ఉండే మార్గంలో భక్తులు రంగురంగుల ముగ్గులు వేసి సమ్మక్కకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారు. గుట్టపై రహస్య ప్రాంతం నుంచి ప్రత్యేక పూజల అనంతరం పూజారులు గద్దెల ప్రాంతానికి బయలుదేరుతారు. అమ్మ రాకకు సూచనగా ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా తుపాకీతో గాల్లోకి కాల్పులు జరుపుతారు. తల్లిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తీసుకుని వచ్చే ప్రమాదం ఉండడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా సాయంత్రం 6 గంటల సమయంలో బయలుదేరే సమ్మక్క తల్లి గద్దెలకు చేరడానికి దాదాపు అర్ధరాత్రి పట్టే అవకాశం ఉంది. మేడారం జాతరలో ప్రధాన ఘట్టంగా భావించే సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చే తంతు ఇవాళ జరగనుంది. సమ్మక్క తల్లి 5వ గొట్టుగోత్రాల పూజారులు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తెచ్చి జాతరలో గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ఉదయం కంకవనం గద్దెల వద్దకు తెచ్చాక మేడారం చిన్న సమ్మక్క గుడి నుంచి పూజారులు కొత్త కుండలు తీసుకొస్తారు. కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్క తల్లిని తీసుకొచ్చేందుకు కొక్కెర కృష్ణయ్య ఆధ్వర్యంలో ఒడ్డెరల బృందం మధ్యాహ్నం చిలుకలగుట్టకు వెళ్లడంతో అసలు ఘట్టం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచే మేడారం జాతర, అందులోనూ చిలుకలగుట్ట తొవ్వలో ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. దాదాపు కిలోమీటర్ దూరం ఉండే మార్గంలో భక్తులు రంగురంగుల ముగ్గులు వేసి సమ్మక్కకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారు. గుట్టపై రహస్య ప్రాంతం నుంచి ప్రత్యేక పూజల అనంతరం పూజారులు గద్దెల ప్రాంతానికి బయలుదేరుతారు.